హలో ఫ్రెండ్స్, ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ రీక్యాపిటలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ గురించి తెలుసుకుందాం. న్యూస్లో ఎక్కువగా చూస్తుంటాం, బ్యాంక్స్ని, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని రీక్యాపిటలైజ్ చేస్తున్నారు, దానికోసం రీక్యాపిటలైజేషన్ బాండ్స్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది అనే పదాలు మనం చాలాసార్లు న్యూస్లో చూస్తూ ఉంటాం. బట్ వాట్ ఈజ్ దిస్ రీక్యాపిటలైజేషన్? రీక్యాపిటలైజేషన్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ దానికంటే ముందు క్యాపిటల్ అంటే అర్థం ఏంటి? క్యాపిటల్ అంటే తెలుగులో మూలధనం అంటాం. అంటే ఒక బిజినెస్ నడపడానికి అవసరమైన మెయిన్ ఫండ్ మూలధనం. నేను ఎల్టెక్స్ క్లాసెస్ 10,00,000 రూపాయలతో ప్రారంభించాను అంటే ఆ 10,00,000 క్యాపిటల్. మరి క్యాపిటలైజేషన్ అంటే అర్థం ఏంటి? ఒక ఫర్మ్, ఒక ఆర్గనైజేషన్కి అవసరమైన ఫండ్ని కేటాయించడం, అలొకేట్ చేయడం, తీసుకురావడం క్యాపిటలైజేషన్. ఇన్ఫ్యూజ్ చేయడం అంటారు టెక్నికల్గా. ఫండ్ని ఇన్ఫ్యూజ్ చేయడం ఏమంటాం? క్యాపిటలైజేషన్ అంటాం. రీక్యాపిటలైజేషన్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఇన్ఫ్యూజ్ చేయడం. నేను 10,00,000తో తీసుకొచ్చాను, సరిగ్గా నడపలేకపోతున్నాను అనుకోండి, నాకు ఇంకో 10,00,000 అవసరమైంది అనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను? ఇంకో 10,00,000 పర్సనల్ మనీ తీసుకొచ్చి కంపెనీలో పెడతాను. సో నేను ఇప్పుడు ఏం చేసినట్టు? రీక్యాపిటలైజేషన్ చేసినట్టు. ఇది ఎవరి పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుతున్నాం? పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ పర్స్పెక్టివ్లో ఈ న్యూస్ ఎక్కువగా చూస్తుంటాం. మరి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కి ఓనర్ ఎవరు? మెజారిటీ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో మెజారిటీ స్టేక్ ఎవరిది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొదటిసారి మనీ పెట్టేసింది, అది క్యాపిటలైజేషన్. రెండవసారి కూడా మనీ పంపితే దట్ ఈస్ కాల్డ్ రీక్యాపిటలైజేషన్. రీక్యాపిటలైజేషన్ అంటే అర్థం ఏంటి? ఇంకొంత మనీ గవర్నమెంట్ బ్యాంకులో సొంత మనీని తీసుకొచ్చి బ్యాంకులో పెడితే, మరి బ్యాంకులో పెట్టినప్పుడు గవర్నమెంట్ వాటా ఏమవుతుంది? పెరుగుతుంది. ఇప్పుడు 70% వాటా ఉంది అనుకోండి గవర్నమెంట్కి, ఇంకాస్త మనీ తీసుకొచ్చి పెట్టింది అనుకోండి బ్యాంకులో, 70 కాస్త 80%, 90% పెట్టిన మనీ బట్టి గవర్నమెంట్ యొక్క వాటా పెరుగుతుంది. ఏ రకంగా వాటా పెరుగుతుంది? గవర్నమెంట్ వేరే వాళ్ళ షేర్స్ కొనేస్తుందా? మీకు అజంప్షన్ తీసుకోండి. మామూలుగా 1,00,000 షేర్స్ ఉన్నాయనుకోండి ఈ ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. కెనరా బ్యాంక్ తీసుకుందాం ఎగ్జాంపుల్కి. కెనరా బ్యాంక్కి 1,00,000 షేర్స్ ఉన్నాయనుకోండి. ఇందులో 70,000 షేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, 30,000 షేర్స్ అదర్ స్టేక్ హోల్డర్స్, అదర్ షేర్ హోల్డర్స్ అనుకోండి, అదర్స్. ఇందులో పీపుల్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది కాబట్టి మనం కూడా షేర్స్ కొనుక్కుంటాం. 70,000, 30,000 అయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చి ఇంకొంత మనీ పెట్టింది అనుకోండి. మరి ఇంకొంత మనీ పెట్టింది అంటే ఈ బ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి షేర్స్ ఇష్యూ చేయాలి కదా. ఎక్కడి నుండి ఇస్తుంది? ఈ 30,000 నుంచి ఇవ్వాలంటే వీళ్ళు అమ్మాలి, కానీ వాళ్ళు అమ్మి గవర్నమెంట్కి కొనడం ద్వారా వచ్చేది కాదు ఇది. అవేవి ఈ 30,000 కదలకుండా యాజ్ ఇట్ ఈస్గా ఉంటూ గవర్నమెంట్ యొక్క షేర్స్ 70,000 నుంచి లెటర్స్ 80,000 పెరిగాయి అనుకోండి, దట్ ఈజ్ రీక్యాపిటలైజేషన్. ఎలా పెరుగుతాయి? బై ఇష్యూయింగ్ అనదర్ 10,000 షేర్స్. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత అవుతాయి? 1,00,000 నుంచి 1,10,000 అవుతాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి, అందులో గవర్నమెంట్ వాటా కూడా పెరుగుతుంది. ఇంతకుముందు 70 అవుట్ ఆఫ్ 1,00,000, ఇప్పుడు 80 అవుట్ ఆఫ్ 1,10,000. ఈ రకంగా గవర్నమెంట్ తన ఎక్స్ట్రా ఫండ్స్ తీసుకొచ్చి బ్యాంక్స్లో ఇన్ఫ్యూజ్ చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఎందుకు చేస్తుంది? రీక్యాపిటలైజేషన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ మీరు చాలా చాలా కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ బ్యాంక్ ఎలా రన్ చేస్తుందో చూద్దాం. బ్యాంక్కి మనీ ఎక్కడి నుంచి వస్తుంది? 2 మార్గాల్లో వస్తుంది. ఒకటి ఓనర్స్, ఎవరైతే బ్యాంక్ని ఓన్ చేసుకుంటారో వాళ్ళు తీసుకొచ్చిన ఫండ్స్, వీ కాల్ ఇట్ క్యాపిటల్. ప్లస్ డిపాజిటర్స్, డిపాజిటర్స్ నుంచి కూడా మనీ వస్తుంది, మరియు ఓనర్స్ నుంచి కూడా మనీ వస్తుంది. ఈ మనీని బ్యాంక్ ఏం చేస్తుంది? ఇట్ గివ్స్ లోన్స్ టు కార్పొరేట్స్. కార్పొరేట్స్కి మరియు ఇండివిజువల్స్కి బ్యాంక్ ఏం చేస్తుంది? లోన్స్ ఇస్తుంది. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, డిపాజిటర్స్ దగ్గర తీసుకున్న మనీ కార్పొరేట్స్కి బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఈ లోన్ ఇచ్చినప్పుడు కార్పొరేట్ వాళ్ళు తిరిగి చెల్లించలేకపోతే అప్పుడు డిపాజిటర్స్కి తిరిగి చెల్లించలేని పరిస్థితి వస్తుంది. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే సర్టెన్ సేఫ్ గార్డ్స్ ఎన్ష్యూర్ చేస్తుంది. సేఫ్ గార్డ్స్ అంటే అర్థం ఏంటి? డిపాజిటర్స్కి నష్టం కలగకుండా ఉండడానికి, డిపాజిటర్స్ నుంచి వచ్చిన మనీ అంతా తీసుకెళ్లి లోన్లో పెట్టేయకుండా సర్టెన్ సేఫ్ గార్డ్స్. మీకు తెలిసిందే, సిఆర్ఆర్ అంటాం, ఎస్ఎల్ఆర్ అంటాం. ఇవన్నీ స్టాట్యూటరీ రిజర్వ్స్. వీటన్నిటి గురించి నేను సెపరేట్గా వీడియోస్ ఇంతకుముందు చేశాను, ఆ వీడియోస్ యొక్క లింక్స్ పెడతాను డిస్క్రిప్షన్లో, చూడండి. వీటిని ఏమంటాం? స్టాట్యూటరీ రిజర్వ్స్. అంటే తీసుకున్న మనీ అంతా కూడా మీరు లోన్ ఇవ్వకూడదు, యూ హ్యావ్ టు సేవ్ సర్టెన్ అమౌంట్
ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్లో కానీ లేదా రిజర్వ్ బ్యాంక్ దగ్గరే కొంత క్యాష్ రిజర్వ్ రేషియో కొంత పర్సెంట్ మెయింటైన్ చేయడం కానీ చెయ్యాలి. సో ఈ మనీ పక్కకి వెళ్ళిపోతుంది. 100 కోట్లు తీసుకుంటే ఎస్ఎల్ఆర్ 18% ఉందనుకోండి, సిఆర్ఆర్కి 4% ఉందనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? 4% ఆఫ్ 100 క్రోర్స్, 18% ఆఫ్ 100 క్రోర్స్, మొత్తం 22 క్రోర్స్ పక్కన పెట్టేయాలి. 88 క్రోర్స్ మన దగ్గర ఉంది, సారీ 78 క్రోర్స్ మాత్రమే చేతిలో ఉంటుంది. ఈ స్టాట్యుటరీ రిజర్వ్స్ ఫస్ట్ పక్కన పెట్టాలి. అర్థమైంది కదా? ఎందుకు పెట్టాలంటే ఎప్పుడైనా సరే మనకి లోన్ ఇచ్చినప్పుడు వాడు తిరిగి ఇవ్వకపోతే ఇబ్బంది వస్తుంది. అప్పుడు మనకి ఈ రిజర్వ్సే హెల్ప్ అవుతాయి. ఇంకా డిపాజిటర్స్కి మనం లేదు, మనీ లేదు, నాకు లోన్ ఇచ్చిన వాడు తిరిగి ఇవ్వలేదని మనం చెప్పలేం కదా. ఖచ్చితంగా మనం డిపాజిటర్స్కి ఇచ్చి తీరాలి. ఎందుకంటే బ్యాంకింగ్ వ్యవస్థ నడిచేది దేనిపైన? ట్రస్ట్, నమ్మకం, భద్రత, ట్రస్ట్, నమ్మకం. బ్యాంకులో పెడితే నా మనీకి ఏం కాదు అనే నమ్మకంతోనే, డిపాజిట్ చేస్తే నా మనీకి సేఫ్ అనే నమ్మకంతోనే ప్రజలు పెడతారు. ఆ నమ్మకం పోయిన రోజున ఎవ్వరూ మనీ పెట్టరు. అందుకని ఈ సేఫ్ గార్డ్స్ అన్నీ ఉంటాయి. అయితే సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ మాత్రమేనా? ఇంకా ఏమీ లేవా? ఉన్నాయి. దానికోసమనే మీకు ఈ పదం వినుంటారు, బేసెల్ నామ్స్ అని చెప్పి వినుంటారు. బేసెల్ నామ్స్, బేసెల్ 3 ఇప్పుడు నడుస్తుంది. బేసెల్ నామ్స్ గురించి డీటెయిల్డ్గా తెలియాలి అంటే నేను ఆల్రెడీ చేసిన వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, లింక్ పెడతాను, అది చూడండి. ఆల్ అబౌట్ బేసెల్ నామ్స్. బేసెల్ నామ్స్ ఏం చెప్తాయంటే సేమ్ థింగ్. మీకు ఫస్ట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అని చెప్తాయి. రిస్క్ వెయిటెడ్ అసెట్స్, రిస్క్ వెయిటెడ్ అసెట్లో సర్టెన్ పర్సంటేజ్ మీరు మెయింటైన్ చేయాలి. అంటే మీరు ఇచ్చిన లోన్స్ అన్నీ కూడా చూడండి, ఇక్కడ రిస్క్ వెయిటెడ్ అసెట్ అన్నాను కదా. ఫస్ట్ వాట్ ఈజ్ అన్ అసెట్? బ్యాంక్ పరిభాషలో అసెట్ ఏంటి చెప్పండి? డిపాజిటా, లోనా? లోన్. ఎందుకు లోన్ అసెట్ అని చెప్తున్నాను? లోన్ ఇవ్వడం వల్లే కదా బ్యాంకులకి ఆదాయం వస్తుంది. లోన్ ఇచ్చినప్పుడు లోన్ పైన ఇండివిజువల్ చెల్లించే వడ్డీయే బ్యాంకుకి ఆదాయం. అందుకని బ్యాంక్ లోన్ ఏముంటుంది? అసెట్ అంటుంది. ఇక్కడ రిస్క్ వెయిటెడ్ అనే పదం వాసాను. దీన్ని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన ఊరిలో ఒక వడ్డీ వ్యాపారి ఉన్నాడు. ఈ వడ్డీ వ్యాపారి దగ్గరికి 2 వ్యక్తులు వచ్చారు. ఒక ఆయనేమో గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇంకొక ఆయనేమో డైలీ లేబరర్ అనుకోండి. సో డైలీ లేబరర్కి ఆర్థిక భద్రత ఉందా? ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉందా? లేదు. రైట్. గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉందా? ఉంది. ఇతనికి 1 lakh రూపీస్ ఇచ్చాడు, ఇతనికి కూడా 1 lakh రూపీస్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇతను ఏమనుకుంటాడు? ఈ 2 లోన్స్ ఇచ్చాడు కదా ఇద్దరికి, ఏది సేఫ్ అని అనుకుంటాడు ఆయన? గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చిన లోన్ సేఫ్ అనుకుంటాడు. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి నెల నెల ఇన్కమ్ వస్తుంది, సో ఖచ్చితంగా చెల్లించేస్తాడన్న ధైర్యం ఉంటుంది. సో కాబట్టి దీనికి అసైన్ చేసే రిస్క్ వెయిట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా చెప్పండి? తక్కువ ఉంటుంది. ఎందుకంటే రిస్క్ తక్కువ, ఆయన ఎలాగైనా చెల్లించేస్తాడు. కానీ ఇతనికి ఇచ్చేది ఆయన ఏ రోజు ఆ రోజు కష్టపడి సంపాదించి తిరిగి చెల్లించాలి. తిరిగి చెల్లించలేని అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి వడ్డీ వ్యాపారి దీనికి రిస్క్ ఎక్కువ పెడతాడా తక్కువ పెడతాడా? రిస్క్ వెయిట్ ఎక్కువ పెడతాడు. రిస్క్ వెయిట్ ఎక్కువ పెట్టినప్పుడు వడ్డీ కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అది మనం కామనే, బాగా తెలిసింది. నెంబర్ 1 పార్టీ అంటే వడ్డీ తక్కువ వేస్తాం, లేదు అంటే వడ్డీ ఎక్కువ వేస్తాం. అలాగే బ్యాంకులు కూడా ఇప్పుడు పిఎస్బిస్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే 2 కార్పొరేట్ కంపెనీలకి లోన్స్ ఇచ్చాయి అనుకోండి. కార్పొరేట్ ఏ, కార్పొరేట్ బికి లోన్స్ ఇచ్చాయి అనుకోండి. కార్పొరేట్ ఏకి ఇచ్చిన లోన్కి రేటింగ్ బాగుంది, AAA రేటెడ్ లోన్ అనుకోండి. AAA రేటెడ్ అంటే అర్థం ఏంటి? రేటింగ్ ఎవరిస్తారు? ఇక్రా, క్రిసిల్ లాంటి కంపెనీస్, రేటింగ్ ఏజెన్సీస్ ఈ లోన్స్ కూడా రేటింగ్ ఇస్తాయి. మంచి రేటింగ్ ఇచ్చిందంటే అర్థం ఏంటి? ఈ కంపెనీకి మీరు ఇవ్వచ్చు, ఆ కంపెనీకి ఇచ్చిన లోను పోదు, ఇది తిరిగి వచ్చేస్తుంది, రిస్క్ చాలా తక్కువ అని చెప్పినట్టు. ఈ కంపెనీకి ఇచ్చిన దానికి ఏమో లెటర్స్ BBB రేటింగ్ ఇచ్చారు అనుకోండి, అంటే రేటింగ్ తక్కువ ఇచ్చారు, అంటే ఈ కంపెనీకి ఇచ్చిన మనీ పోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ పిఎస్బి వీళ్ళకి 100 కోట్లు ఇచ్చింది అనుకుందాం. వీళ్ళకి 100 క్రోర్స్, వీళ్ళకి 100 క్రోర్స్ ఇచ్చినప్పుడు రిస్క్ వెయిట్ ఎలా ఉంటుందంటే BBB రేటింగ్ లోన్కి, నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, 100% రిస్క్ అన్నారు అనుకోండి, 100 కోట్లు కూడా మీరు రిస్క్ కింద కేటగిరీ చేయాలి. ఇక్కడ మొత్తం పోయినా పోతుంది. సో 100 క్రోర్స్ కూడా రిస్క్ క్యాపిటలే. ఈ కేసుకి వచ్చేసరికి, కార్పొరేట్ ఏ కేసుకి వచ్చేసరికి ఇక్కడ 20% అన్నారు అనుకోండి, సో 20% రిస్క్. ఇక్కడేమో రిస్క్ ఎక్కువ ఉండే 100% రిస్క్. ఇప్పుడు 2 కలిపితే మనకి ఎంత అని చెప్పండి? ఇది 100 క్రోర్స్ వేయాలి, ఇక్కడ 20 క్రోర్స్ వేయాలి. టోటల్ 120 క్రోర్స్ రిస్క్ క్యాపిటల్.
లేదా రిస్క్ వెయిటెడ్ అసెట్స్. 2 లోన్స్ ఇచ్చింది అనుకుంటే 120 crores రిస్క్ క్యాపిటల్ ఆర్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్. దీంట్లో కొంత పర్సంటేజ్ బ్యాంక్స్ యొక్క ఓనర్స్ మెయింటైన్ చేయాలి. ఓనర్స్ ప్లస్ బ్యాంక్ మిగిలిన రిజర్వ్ ద్వారా వాటి ద్వారా మెయింటైన్ చేయాలి. ఎంత పర్సెంట్ మెయింటైన్ చేయాలంట? బేసిల్ నామ్స్ ప్రకారం 8% మెయింటైన్ చేయాలి. అంటే ఇలాంటి చూడండి, 100 కోట్లు రిస్క్ క్యాపిటల్ అయితే 8 crores హ్యాస్ టు బి మెయింటైన్డ్. ఏ రకంగా? ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ ప్లస్ ఇంకొన్ని ఉంటాయి షేర్స్, బ్యాంక్ యొక్క షేర్స్ కానీ లేకపోతే వేరే 81 బాండ్స్ అని ఉంటాయి, చాలా ఉంటాయి, ఇవన్నీ కూడా వీటి ద్వారా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఈ రిస్క్ క్యాపిటల్ పెరిగే కొద్దీ బ్యాంకులు మెయింటైన్ చేయాల్సిన మనీ పెరుగుతుందా తగ్గుతుందా? ఇప్పుడు రిస్క్ క్యాపిటల్ 120 crores, బేసిల్ నామ్స్ ఏమో 8% మెయింటైన్ చేయమంటున్నాయి. ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమంటుందంటే 12% మెయింటైన్ చేయమంటుంది. బేసిల్ నామ్స్ 8 అయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం 12% క్యాపిటల్ మెయింటైన్ చేయాలి. మరి 12% మెయింటైన్ చేయాలంటే 120 crores-లో 12% ఎంత? 120 crores-లో 14.4 crores క్యాపిటల్ మెయింటైన్ చేయాలి. దీన్నే మనం క్యాపిటల్ అడిక్వసీ రేషియో అంటాం. క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ టు బి మెయింటైన్డ్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్స్. ఈ క్యాపిటల్ని టియర్ 1 క్యాపిటల్ మరియు టియర్ 2 క్యాపిటల్ కింద డివైడ్ చేస్తారు. వీటన్నింటి గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను క్యాపిటల్ అడిక్వసీ రేషియో అనే వీడియో చేశాను ఆల్రెడీ, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు వాట్ ఈస్ దిస్ టియర్ 1 క్యాపిటల్ ఏంటి, టియర్ 2 క్యాపిటల్ ఏంటి అనేది డీటెయిల్డ్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. అర్థమైందా? సింపుల్గా మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేస్తున్నాను. బ్యాంక్స్ ఇచ్చే లోన్స్ అన్నింటికి రిస్క్ వెయిట్ వేయాలి. ఏ లోన్కి ఎంత రిస్క్ ఉందని వేయాలి. అలా రిస్కీ క్యాపిటల్ ఎంతైతే ఉందో, ఎంత మనీ రిస్క్లో ఉంది అని భావిస్తే అందులో సర్టెన్ పర్సంటేజ్ బ్యాంక్స్ డిపాజిటర్స్ మనీ కాకుండా వేరేగా మెయింటైన్ చేయాలి. మీకు అర్థమవుతుందా? సింపుల్ థింగ్ అదే. డిపాజిటర్స్ ద్వారా వచ్చే ఫండ్స్ కాకుండా మెయింటైన్ చేయాల్సిన వాటినే ఈ క్యాపిటల్ అని అంటాం. టియర్ 1 క్యాపిటల్ మరియు టియర్ 2 క్యాపిటల్ అంటాం. అది న్యూమరేటర్. ఇప్పుడు కింద రిస్క్ వెయిటెడ్ అసెట్స్ 100 కోట్లు అనుకోండి, క్యాపిటల్ అడిక్వసీ రేషియో 12% అన్నారనుకోండి, సో 12 కోట్లు మెయింటైన్ చేయాలి. అలా కాకుండా రిస్క్ వెయిటెడ్ అసెట్స్ 200 కోట్లు అయిందనుకోండి, అప్పుడు క్యాపిటల్ అడిక్వసీ రేషియో 12% అనుకోండి, పైన 24 కోట్లు మెయింటైన్ చేయాలి. దాని అర్థం ఏంటి? ఇచ్చే లోన్స్కి రిస్క్ పెరిగే కొద్దీ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటే డినామినేటర్ కాంపోనెంట్ పెరిగిపోతూ ఉంటుంది. డినామినేటర్ కాంపోనెంట్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా న్యూమరేటర్ కాంపోనెంట్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనం పర్సంటేజ్ తీసుకుంటాం. 12% అంటే 100 కోట్ల రిస్క్కి 12 crores మెయింటైన్ చేయాలి. 200 కోట్ల రిస్క్ అయితే 24 crores మెయింటైన్ చేయాలి. ఈ కాన్సెప్ట్ బేసిక్గా పెట్టుకోండి. సిఏఆర్ గురించి డీటెయిల్డ్గా నేను లింక్లో డిస్క్రైబ్ చేసిన ఆల్రెడీ చేసిన వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. ఈ కాన్సెప్ట్ ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇప్పుడు బ్యాంక్స్కి వస్తున్న ప్రధానమైన ప్రాబ్లం ఏంటి? ఎన్పిఎస్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే అర్థం ఏంటి? బ్యాంకులు ఎవరికైతే లోన్స్ ఇస్తున్నాయో, లోనే కదా అసెట్, ఆ లోన్ నుంచి రావాల్సిన మనీ టైంకి రాకపోవడం, అసలు ఎగ్గొట్టడం, వడ్డీ ఎగ్గొట్టడం, దీని ద్వారా ఎన్పిఎస్ పెరుగుతున్నాయి. ఎన్పిఎస్ పెరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి? వాట్ డస్ ఇట్ లీడ్ టు? రిస్క్ వెయిటెడ్ అసెట్స్ కూడా పెరిగిపోతాయి కదా. ఎవరన్నా లోన్స్ కట్టట్లేదంటే రిస్క్ పెరుగుతున్నట్టే కదా. రిస్క్ పెరిగే కొద్దీ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ పెరిగిపోతాయి కదా. ఇంతకు ముందు 100 కోట్లు ఉన్న రిస్క్ వెయిటెడ్ అసెట్స్ కాస్త ఇప్పుడు కాస్త 200 కోట్లు అయ్యే అవకాశం ఉంది కదా. అర్థమవుతుందా? మరి 100 కోట్లు ఉండేటప్పుడు 12% 12 crores మెయింటైన్ చేయాల్సి వచ్చేది బ్యాంక్స్. ఇప్పుడు ఎంత మెయింటైన్ చేయాలి? 24 crores మెయింటైన్ చేయాలి కదా, యాజ్ పర్ 12% నామ్. అంటే బ్యాంక్స్ యొక్క ఫండ్స్, ఏ ఫండ్స్? డిపాజిటర్స్ దగ్గర తీసుకున్న ఫండ్స్ కాదు, ఓనర్స్ ఫండ్స్. అవి ఇంతకుముందు 12 కోట్లు అయితే ఇప్పుడు 24 కోట్లు అవ్వాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఓనర్ ఎవరిక్కడ? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు బ్యాంక్ ఈ నామ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన నామ్స్ ప్రకారం పర్సంటేజ్ మెయింటైన్ చేయాలి అంటే ఓనర్స్ యొక్క ఫండ్స్ పెరగాలి. మరి పెరగాలి అంటే గవర్నమెంట్ ఏం చేయాలి? గవర్నమెంట్ హ్యాస్ టు ఇన్ఫ్యూజ్ క్యాపిటల్, మనీని ఇవ్వాలి. అలా మనీ ఇవ్వడం ద్వారా ఈ క్యాపిటల్ అనేది పెరుగుతుంది. ఓకే, రిస్క్ వెయిటెడ్ అసెట్స్లో 12%. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 కోట్ల రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఉన్నాయి. 12% అంటే ఎంత? 1,200 కోట్లు మెయింటైన్ చేయాలి. 1,200 కోట్లకి బ్యాంక్ దగ్గర 1000 కోట్లే ఉన్నాయి అనుకోండి.
బ్యాంక్ దగ్గర ఉన్నాయంటే అర్థం ఏంటి? డిపాజిటర్స్ దగ్గర తీసుకున్న మనీని కౌంట్ చేయకూడదు. సిఆర్ఆర్ కొంత, ఎస్ఎల్ఆర్ కొంత, ఓకే, ఆల్రెడీ ఉన్న షేర్ క్యాపిటల్ కొంత, ఇవన్నీ కలిపి పోగా ఈ 1000 కోట్లే ఉన్నాయి. ఇంకా 200 కోట్లు షార్టేజ్ ఉంది. మరి ఈ 200 కోట్లు లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పుకోదు, రైట్? దాని ప్రొసీజర్ ప్రకారం దానికి పనిష్మెంట్లు ఉంటాయి. మరి ఈ 200 కోట్లు ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలివితేటలు ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. ఈ 200 కోట్లు గవర్నమెంట్ తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకొచ్చి అలా ఇచ్చేయచ్చు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలా ఇవ్వకుండా ఒక చిన్న టెక్నిక్ వాడుతుంది. ఆ టెక్నిక్ ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే రీక్యాపిటలైజేషన్ బాండ్స్ ఇష్యూ చేస్తుంది. రీక్యాపిటలైజేషన్ బాండ్స్, ఇది ఎంత స్మార్ట్గా ఫంక్షన్ చేస్తాయో చూద్దాం. ఫస్ట్, వాట్ ఈజ్ ఏ బాండ్? బాండ్ అనేది ఒక పత్రం అనుకోండి. బాండ్కి ఏముంటాయి? ఫస్ట్ ఫేస్ వాల్యూ ఉంటుంది, అంటే బాండ్ యొక్క వాల్యూ. ఎగ్జాంపుల్ తీసుకుంటే 10,000 రూపీస్ అనుకుందాం. ఇంకా బాండ్కి ఏముంటుంది? కూపన్ రేట్ ఉంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కూపన్ రేట్? వడ్డీ రేట్. 8% అన్నారనుకోండి, 100కి 8 రూపాయలు సంవత్సరానికి వడ్డీ వస్తుంది. మూడోది ఏముంటుంది? మెచ్యూరిటీ ఉంటుంది. ఎన్నాళ్ళ మెచ్యూరిటీ? 5 years అని చెప్పామనుకోండి, 10,000కి సంవత్సరానికి ఎంత? 8% అంటే 800 రూపీస్ చొప్పున 5 సంవత్సరాలకి 4,000 రూపాయలు యాడ్ అవుతుంది. అంతేనా? నేను తప్పు చెప్పానా? 8% అంటే 800, అంతే కదా, సరిపోయింది. అలా యాడ్ అవుతుంది. ఆ రకంగా 4,000 రూపాయలు, ఈ 10,000 మనీకి 4,000 రూపాయలు యాడ్ అయ్యి మెచ్యూరిటీకి 10,000 ప్లస్ 4,000 14,000 రూపాయలు మనకి వస్తుంది. ఇది బాండ్ అంటే అర్థం. బాండ్ ఈజ్ నథింగ్ బట్ ఎ డెట్ ఇన్స్ట్రుమెంట్. డెట్ ఇన్స్ట్రుమెంట్, అప్పు తీసుకోవడానికి గవర్నమెంట్ చేసే పని. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్కి ఏం చేస్తుందంటే ఇష్యూయింగ్ బాండ్స్. బాండ్ ఇష్యూ చేస్తుంది. ఎంత బాండ్ ఇష్యూ చేసిందో కూడా చూద్దాం. లెట్ అస్ సే ఇందాక 200 crores షార్టేజ్ అని ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, మనం కూడా అలాగే అనుకుందాం. 200 కోట్ల రూపాయల బాండ్స్ ఇష్యూ చేసింది. సో బ్యాంక్ ఏం చేయాలి? 200 కోట్ల రూపాయలతో ఈ బాండ్ కొనుక్కోవాలి. మీకు అనిపిస్తుంది, సార్ ఆల్రెడీ బ్యాంకులు సఫర్ అవుతుంటే బ్యాంకులు మళ్ళీ 200 కోట్లు తెమ్మంటే ఎక్కడ తీసుకొస్తాయని చెప్పి మీకు అనిపిస్తుంది. ఇక్కడ డిపాజిటర్స్ దగ్గర తీసుకున్న మనీతో కొనొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. డిపాజిటర్స్ దగ్గర కలెక్ట్ చేసిన మనీ ఉంటుంది కదా బ్యాంక్ దగ్గర, అందులో 200 కోట్లు తీసుకొచ్చి బ్యాంక్ ఏం చేసింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసిన బాండ్స్ కొనింది. కన్ఫ్యూజన్ వస్తుంది మీ అందరికీ. ఇందాక ఏం చెప్పాను? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన దగ్గర ఉన్న డబ్బులు బ్యాంకులో పెడితే రీక్యాపిటలైజేషన్ అవుతుందని చెప్పాను. ఇక్కడ ఏం చేస్తున్నాం? బ్యాంకులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర 200 కోట్లు పెట్టి బాండ్స్ కొనుక్కుంటున్నాయని చెప్తున్నాను. ఆగండి, ఇక్కడే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుంది. ఈ 200 కోట్లు ఎవరికి వచ్చింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందో తెలుసా? ఆ 200 కోట్లు కూడా మళ్ళీ బ్యాంక్ ఇచ్చేస్తుంది. ఆ 200 కోట్లు బ్యాంక్ దగ్గరే తీసుకొని బాండ్స్ ఇష్యూ చేసి బ్యాంక్ కొనమని చెప్పింది. బ్యాంక్ కొనింది. ఆ 200 కోట్లు గవర్నమెంట్కి వచ్చింది. ఆ 200 కోట్లు మళ్ళీ బ్యాంక్కే ఇచ్చేసింది. బ్యాంక్కే ఇచ్చినప్పుడు ఏమవుతుంది? రీక్యాపిటలైజేషన్ జరిగిపోయింది. 200 కోట్లకి సరిపడా షేర్స్ ఇష్యూ చేసుకుంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇందాక చెప్పినట్టు మీకు 70% కాస్త ఇప్పుడు 80%, 90% వాట్ ఎవర్ ఇట్ ఈస్, గవర్నమెంట్ వాటా పెరిగిపోతుంది. బ్యాంక్కి ఎక్స్ట్రా క్యాష్ వచ్చింది. ఇది ఏ క్యాష్? ఓనర్స్ ఫండ్స్. ఎందుకంటే తన యొక్క ఓనరే తీసుకొచ్చిన ఫండ్స్ అవి. ఓనర్స్ ఫండ్స్ అంటే అర్థం ఏంటి? మన క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో ప్రకారం ఏం చెప్పాం? కింద రిస్క్ వెయిటెడ్ అసెట్స్, పైన రెగ్యులేటరీ క్యాపిటల్ మెయింటైన్ చేయాలి. Tier 1 అండ్ Tier 2 క్యాపిటల్ మెయింటైన్ చేయాలి. అందులో డిపాజిటర్స్ మనీ ఉండకూడదు. ఇక్కడ డిపాజిటర్స్ మనీ 200 కోట్లు డైరెక్ట్గా మనం వాడలేదు. ఈ 200 కోట్లే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే ఒప్పుకోరు. Tier 1 క్యాపిటల్లో పెడతానంటే ఒప్పుకోరు. ఈ 200 కోట్లతో బాండ్స్ కొనిపించేసింది. ఆ బాండ్స్ ద్వారా వచ్చిన మనీ తీసుకొచ్చి మళ్ళీ షేర్ క్యాపిటల్ రూపంలో తీసుకొచ్చేసింది. షేర్ క్యాపిటల్ అంటే ఓనర్ యొక్క ఫండే కదా, ప్రాబ్లం లేదు. ఆ రకంగా గవర్నమెంట్ బ్యాంక్స్ యొక్క ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ రీక్యాపిటలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ రీక్యాపిటలైజేషన్ బాండ్స్. షార్ట్ సమ్మరీ చేయడానికి ట్రై చేస్తాను. క్యాపిటల్ అంటే మూలధనం, రీక్యాపిటలైజేషన్ అంటే ఒక కంపెనీలో ఓనర్ ఇంకొంచెం సొంత ఫండ్స్ తీసుకొచ్చి పెట్టడం, మూలధనాన్ని ఇవ్వడం. బ్యాంక్ పరిభాషలో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓనర్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన దగ్గర ఉన్న మనీ తీసుకొచ్చి బ్యాంక్లో పెడితే, ఫర్దర్గా పెడితే దాన్ని రీక్యాపిటలైజేషన్ అంటాం. రీక్యాపిటలైజేషన్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ మనీని బ్యాంకులు మెయింటైన్ చేయాలి. ఎందులో సర్టెన్ పర్సంటేజ్? రిస్క్ వెయిటెడ్ అసెట్స్లో సర్టెన్ పర్సంటేజ్. ప్రజెంట్ నామ్స్ ప్రకారం ఎంత మెయింటైన్ చేయాలి? 12%. ఆ మనీని డిపాజిటర్స్ ఇచ్చే మనీ ఉంటుంది కదా, సరిపోదంటే కాదు. డిపాజిటర్స్ ద్వారా వచ్చే మనీ కాకుండా 12% మెయింటైన్ చేయాలి. ఈ 12% మెయింటైన్ చేయడం కోసం క్యాష్ రిజర్వ్ రేషియోలో ఉన్నది కన్సిడర్ చేయొచ్చు, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోలో ఉన్నది కన్సిడర్ చేయొచ్చు. అవి సరిపోవు. అప్పుడు ఏం చేయాలంటే షేర్ హోల్డర్స్ ఫండ్స్, బ్యాంకులో ఎవరైతే ఓనర్లో అంటే గవర్నమెంటే, వాళ్ళు ఇంకొంచెం ఫండ్స్ ఇవ్వాల్సి వస్తుంది, అవసరం అవుతుంది అప్పుడప్పుడు. మెయింటైన్ చేయగలిగితే ప్రాబ్లం లేదు. మెయింటైన్ చేయలేనప్పుడు యూ హ్యావ్ టు బ్రింగ్ క్యాపిటల్ ఫ్రమ్ యువర్ ఓనర్, తేవాల్సిన అవసరం వస్తుంది. అలాంటి సందర్భంలో గవర్నమెంట్ ఏం చేసింది? రీక్యాపిటలైజేషన్ బాండ్స్ ఇష్యూ చేసింది. సో బాండ్స్ 200 కోట్లు అవసరమైతే 200 కోట్ల బాండ్స్ ఇష్యూ చేసింది. బ్యాంకు కొనుక్కోమని చెప్పింది, బ్యాంకు కొనుక్కుంది. దీనికి 5 years మెచ్యూరిటీ అనుకోండి. 5 years తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 200 కోట్లు తిరిగి చెల్లించేస్తుంది బ్యాంకుకి. అర్థమైందా? ఇష్యూ చేసేసారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొనేసింది. ఆ వచ్చిన 200 కోట్లని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ బ్యాంకులోనే షేర్స్ కొనేసింది. బ్యాంక్ షేర్స్ కొనడం ద్వారా బ్యాంకులో ఇన్ఫ్యూజ్ చేసింది. ఈ రకంగా ఈ నామ్ని రీచ్ అవ్వడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ది హోల్ కాన్సెప్ట్ ఆఫ్ రీక్యాపిటలైజేషన్ బాండ్స్. ఇప్పుడు నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సిఆర్ఆర్ పైన నేను చేసిన వీడియో చూడండి, ఎస్ఎల్ఆర్ పైన నేను చేసిన వీడియో చూడండి, ఎన్పిఎస్ పైన నేను చేసిన వీడియో చూడండి. అన్ని లింక్స్లో పెడతాను. ఎన్పిఏ పైన చేసిన చూడండి, తర్వాత క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో పైన చేసిన వీడియో కూడా చూడండి. ఈ బేసిక్స్ లేకపోతే రీక్యాపిటలైజేషన్ కాన్సెప్ట్ అనేది అర్థం కాదు. అందుకే ఎకానమీ ఈజ్ అన్ ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్. చాలా ఇంటర్లింక్ చేసుకోవాలి. ఒక దగ్గర నేర్చుకుని ఇంకో దాంతో లింక్ చేసుకుంటూ చదవాలి. ఈ 4 డీటెయిల్డ్గా చదవండి, చూడండి వీడియోస్. యూ విల్ గెట్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.